మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఎస్జిటికి సంబంధించి గ్రాండ్ టెస్ట్ మూడవదండి. చాలా వెరీ ఇంపార్టెంట్ బిట్లతో 125 బిట్లతో మీ ముందుకు రావడం జరిగిందండి. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇక లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. మరి న్యూమన్ పరిశోధనల ప్రకారం వేరు పరిసరాలలో పెరిగిన సమరూప కవలల ప్రజ్ఞాలబ్ధులలో తేడా ఉండడానికి ప్రధాన కారణం ఏమిటి? న్యూమన్ పరిశోధనలు ఎవరి మీద చేశారు? సమరూప కవలలో. దేని మీద? ప్రజ్ఞాలబ్ధులలో తేడా. ఆన్సర్ ఆప్షన్ బి, పరిసరాల ప్రభావం. న్యూమన్ పరిసరాల ప్రభావం మీద, సమరూప కవలల మీద చేయడం జరిగింది. నెక్స్ట్ పెట్టండి. నాకు 1 డజను శిశువులు ఇవ్వండి. అనువంశికతతో సంబంధం లేకుండా మీరు కోరుకున్న విధంగా ఎలా కావాలంటే అలా తీర్చిదిద్ది ఇవ్వగలను అని పేర్కొన్న మనో విజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఎవరు? 1 డజన్ శిశువులు ఇస్తే మీకు లాయర్ కావలిస్తే లాయరు, పోలీస్ కావాలితే పోలీసు, ఎలా కావాలితే అలా తయారు చేసిస్తారట. ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, వాట్సన్, జేబి వాట్సన్. మూడవదండి, ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథాన్ని రచించి వ్యక్తి వికాసానికి విద్యావకాశాలు ఎంతగానో పనిచేస్తాయని తెలియజేసిన వారు ఎవరు? ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. చూడడానికి అన్నీ తెలిసినట్టు ఉంటాయండి, సింపుల్గా ఉన్నట్టు ఉంటుంది పేపర్ కూడా. నేను ఇచ్చింది కూడా ఈజీగా ఉంది కదా అనుకుంటాం, కానీ ఒకసారి ఆన్సర్ చేస్తేనే తప్ప రైట్ అనేది క్లారిటీ వస్తుంది. ఆన్సర్ చెప్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి, ఫ్రీమన్. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం, ఫ్రీమన్. నెక్స్ట్ 4వ పెట్టండి. పెంపుడు శిశువులపై పరిశోధనలు చేసి ప్రజ్ఞపై పరిసరాల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది అని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? పెంపుడు శిశువులపై పరిశోధన ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ బి, స్కోడెక్. పెంపుడు శిశువులు. నెక్స్ట్ 5వదండి. ఉత్తర బాల్య దశలో పిల్లలు బలమైన ఉద్వేగ నియంత్రణ నేర్చుకుంటారు. దీనిని ఏమంటారు? ఉత్తర బాల్య దశలో పిల్లలు బలమైన ఉద్వేగ నియంత్రణను నేర్చుకుంటారు. దీన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఉద్వేగ కేదార్సిన్. 6వ పెట్టండి. ఒక వ్యక్తి ఉద్వేగ ఒత్తిడి నుండి తనను తాను కాపాడుకోవడం కోసం చేసే పనిని ఏమంటారు? ఒక వ్యక్తి ఉద్వేగ ఒత్తిడి నుండి తనను తాను కాపాడడం కోసం చేసే పనిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి, ఉద్వేగ కేదార్సిన్. 7వ పెట్టండి. ఒత్తిడి సంచలనంతో కూడుకున్న దశ, అంటే ఒత్తిడి దశ సంచలనంతో కూడుకున్న దశగా కౌమార దశను పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? బిట్ సింపుల్గా ఉండొచ్చు, కానీ డెప్త్ అయితే ఉంటుందండి. ఆన్సర్ ఆప్షన్ బి, స్టాన్లీ హాల్. ఒత్తిడి సంచలనంతో కూడుకున్న దశగా కౌమార దశను పేర్కొన్న శాస్త్రవేత్త స్టాన్లీ హాల్. 8వ పెట్టండి. కౌమార దశలో పిల్లల ఉద్వేగాలు బాల్య దశలోని వాటితో ఎలా విభిన్నంగా ఉంటాయి? ఇప్పుడు బాల్య దశలో పిల్లవాళ్ళకి, కౌమార దశలో పిల్లలకి ఉద్వేగాల్లో ఏది డిఫరెంట్గా ఉంటుందని అడుగుతున్నాడు అండి. మరి బాల్య దశలో ఏమీ తెలియదు, కౌమార దశలో అన్నీ తెలుసు. ఆన్సర్ ఆప్షన్ సి, ఉద్వేగాలను రేకెత్తించే ఉద్దీపనలు మరియు వ్యక్తపరచడంలోని నియంత్రణ. ఈ రెండింటిలోని కౌమార దశకి, బాల్య దశకి ఉద్వేగాల ప్రకటనలో తేడా ఉంటుందండి. నెక్స్ట్ 9వ పెట్టండి. అంకిత్ హోంవర్క్ చేయకపోతే టీచర్ శిక్షిస్తారనే భయంతో ప్రతిరోజు హోంవర్క్ చేస్తున్నాడు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారము ఇది ఏ దశకు చెందుతుంది? ఆన్సర్ ఇక్కడ శిక్షిస్తేనే చేస్తున్నాడు. ఆన్సర్ ఆప్షన్ సి,
విధేయత, శిక్షా ఓరియంటేషన్. ఇదేంటి? నేపథ్య నీతిలోకి వస్తుంది. విధేయత, శిక్ష, ఓరియంటేషన్. 10వదండి, రవి ప్రసాదం కోసం రోజు గుడికి వెళుతున్నాడు. కోల్బర్గ్ నైతిక సిద్ధాంతం ప్రకారము ఇది ఏ దశకు చెందుతుంది? ఇక్కడ బహుమతిలా ఉంది ప్రసాదం అనేది. ఆన్సర్ ఆప్షన్ బి, సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ. సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ అంటారండి దీన్ని. 11వది, గణితంలో రాణించిన విద్యార్థి ఇంగ్లీషులో కూడా అదే స్థాయిలో రాణిస్తాడని చెప్పలేము అని ఏ ప్రజ్ఞా సిద్ధాంతం తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, బహుకారక సిద్ధాంతం. బహుకారక సిద్ధాంతం. నెక్స్ట్ 12వది, దారండెక్ ప్రతిపాదించినటువంటి సామూహిక కారక సిద్ధాంతంలో ప్రాథమిక మానసిక సామర్థ్యాలలో లేనిది ఏది? సామూహిక కారక సిద్ధాంతంలో ప్రాథమిక మానసిక సామర్థ్యాలలో లేనిది. ఆన్సర్ ఆప్షన్ డి, జి, జనరల్ ఎబిలిటీ. జనరల్ జీ ఫ్యాక్టర్ అనేది లేనిది. 13వది, ఒక వ్యక్తికి లేదా ఒక సమూహం నుండి ఒక విషయం ఏ స్థాయి వరకు అంగీకరించబడిందో లేదా తోసిపుచ్చడం జరుగుతుందో మాపనం చేయడానికి ఉపయోగించే మాపన ఏది? ఒక వ్యక్తి లేదా ఒక సమూహం నుండి ఒక విషయం ఏ స్థాయి వరకు అంగీకరించబడిందో లేదా తిరస్కరించడం జరిగిందో మాపనం చేయడానికి మాపన ఏది? మరి ఆన్సర్ అండి, ఆన్సర్ ఆప్షన్ బి, సోషల్ డిస్టెన్స్ స్కేల్ అండి. సోషల్ డిస్టెన్స్ స్కేల్. నెక్స్ట్ 14వది, పాఠశాలలో విద్యార్థుల మధ్య ఆకర్షణ వికర్షక సంబంధాలను తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించేది ఏది? పాఠశాలలో విద్యార్థుల మధ్య ఆకర్షక వికర్షక సంబంధాలను తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించేది. ఆన్సర్ ఆప్షన్ బి, సోషియోమెట్రీ. సోషియోమెట్రీ అనే స్కేల్ను ఉపయోగిస్తారండి. 15వది, విద్యా విధానం సరైన వైఖరులను మోసుకుపోయే వాహనం వంటిదని అన్నదెవరు? విద్యా విధానం అనేది సరైన వైఖరులను మోసుకుపోయే వాహనం వంటిదని అన్నదెవరు? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ టి, మెహరన్స్. మెహరన్స్. వైఖరులు మెహరన్స్. నెక్స్ట్ 16వదండి, ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయాన్ని పరిశీలించి అనుకరించి అనుసరించడం ద్వారా అభ్యసనం జరుగుతుందని ఏ వాదం తెలుపును? మరోసారండి, ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయాన్ని పరిశీలించి అనుకరించి అనుసరించడం ద్వారా అభ్యసనం జరుగుతుందని ఏ వాదం తెలుపును? ఆన్సర్ ఆప్షన్ డి, పరిశీలించి అన్నాడు కాబట్టి పరిశీలనావాదం. పరిశీలనావాదం. 17వది, జ్ఞానానికి ప్రాధాన్యతనిచ్చినటువంటి వాదం ఏది? జ్ఞానానికి ప్రాధాన్యతనిచ్చిన వాదం. ఆన్సర్ ఆప్షన్ బి, ప్రవర్తనవాదం. ప్రవర్తనవాదం. 18వదండి, పావ్లవ్ ప్రతిపాదించినటువంటి క్లాసికల్ కండిషనింగ్ థియరీ. క్లాసికల్ కండిషనింగ్ థియరీకి గల ఇతర పేర్లలో కానిదేది? శాస్త్ర నిబంధన ఉంది కదండి దాని కింద. ఆన్సర్ ఆప్షన్ సి, ఆపరెంట్. ఆపరెంట్ కండిషనింగ్ సిద్ధాంతం అనేది కాదండి. మిగతా 3 కూడా ఈ యొక్క శాస్త్రీయ నిబంధనకి మరో పేరు అండి. ఎస్ టైప్ సిద్ధాంతము, టైప్ 1 సిద్ధాంతము, నిబంధన అభ్యాసన సిద్ధాంతం. ఈ 3 కూడా ఒకే పేర్లు. ఆపరేటింగ్ కండిషనింగ్ సిద్ధాంతం అనేది కాదండి. 19వది, ఉద్దీపన ప్రాధాన్యత సిద్ధాంతం. ఉద్దీపన ప్రాధాన్యత సిద్ధాంతం అని ఏ సిద్ధాంతాన్ని పిలుస్తారు?
ఉద్దీపన ప్రాధాన్యత సిద్ధాంతం అని. ఆన్సర్ ఆప్షన్ బి క్లాసికల్ కండిషనింగ్ థియరీ. క్లాసికల్ కండిషనింగ్ థియరీ. 21 సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్. సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్. ఆన్సర్ ఆప్షన్ బి మిల్లర్ అండ్ డొనాల్డ్. సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్, మిల్లర్ అండ్ డొనాల్డ్. 21 అందంగా చేతివ్రాత రాసిన గోపిని ఉపాధ్యాయుడు మెచ్చుకోగా గోపి పక్కన గల రవి కూడా అందంగా రాయడానికి ప్రయత్నించడం ఏ అభ్యసన సిద్ధాంతానికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ సి పరిశీలన అభ్యసన సిద్ధాంతం. మరి ఈ పరిశీలన సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు? మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. 22 కంటి మస్క శుక్లము పెరుగుట అనేది ఆ దృష్టిలోపాన్ని ఏమంటారు? కంటి మస్క అంటే శుక్లము పెరుగుట అనే దృష్టిలోపాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి క్యాటరాక్ట్. క్యాటరాక్ట్ అంటామండి. 23 ముద్రణ రూపంలో ఉన్న అంశములను చదివి వినిపించే యంత్రం ఏది? చదివి వినిపించే యంత్రం. ఆన్సర్ ఆప్షన్ బి కుర్జువైల్ యంత్రము. ముద్రణ రూపంలో ఉన్న అంశములను చదివి వినిపించే యంత్రమే కుర్జువైల్ యంత్రము. 24 రాము అనే విద్యార్థి 81ను 18గా చదువుతున్నాడు, 56ను 65గా చదువుతున్నాడు. అయినా రాముకున్న అభ్యసన వైకల్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి డిస్కాల్క్లియా. డిస్కాల్క్లియా. 25 తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య. తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య అని నిర్వచించిన పాశ్చాత్య తత్వవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి సోక్రటీస్. సోక్రటీస్. 26 మరి సంతోషాన్ని బాధను సరి సమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య. సంతోషాన్ని బాధను సరి సమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య అని ఎవరు అభిప్రాయపడ్డారు? ఆన్సర్ ఆప్షన్ బి ప్లేటో. ప్లేటో. 27 ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సును రూపొందించేది విద్య అని నిర్వచించిన వారు ఎవరు? ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసును రూపొందించేదే విద్య అని నిర్వచించిన వారు. ఆన్సర్ ఆప్షన్ సి అరిస్టాటిల్. అరిస్టాటిల్. 28 జీవిలో ఆవరించి ఉన్న దానిని వివర్తనం చేసేదే విద్య అని ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రోబెల్. ఫ్రోబెల్. వివర్తనం చేసేదే విద్య ఫ్రోబెల్. 29 తన పరిసరాలను నియంత్రించగలిగే తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య. మరొకసారి తన పరిసరాలను నియంత్రించగలిగే తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ జాన్ డ్యూయి. జాన్ డ్యూయి. 31 విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు,
విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే ఒక విద్య అని ఎవరు అన్నారు? జీవితమే విద్య అని ఎవరన్నారు? ఆన్సర్ ఆప్షన్ సి జాన్ డ్యూయి. జాన్ డ్యూయి. 31. మనిషిలోని అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేసేదే విద్య అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి గాంధీజీ. ఇక్కడ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు అన్నాడు అంటే గాంధీజీ చెప్పినట్టు 3 కోతులు లాంటివంటివి మనిషికి: శారీరకమైన శక్తి, మానసికమైన శక్తి, ఆధ్యాత్మిక శక్తులు. వాటిని బహిర్గతం చేసేది విద్య అని చెప్పింది గాంధీజీ. సో 3 శక్తులు, 3 కోతుల గురించి చెప్పింది ఎవరు? గాంధీజీ కదా. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 32. మోక్ష సాధనయే విద్య అని ఏవి పేర్కొన్నాయి? మోక్ష సాధన. ఆన్సర్ ఆప్షన్ సి ఉపనిషత్తులు. ఉపనిషత్తులు. మరి మోక్షం కావాలంటే కొద్దిగాను అంటే కొద్దిగా మనము మంచి చేయాలి. 33. ఆత్మ సాక్షాత్కారం పొందడమే విద్య. ఆత్మ సాక్షాత్కారం పొందడమే విద్య. ఆన్సర్ ఆప్షన్ బి శ్రీ శంకరాచార్య. శ్రీ శంకరాచార్య. ఆత్మ సాక్షాత్కారం పొందడమే విద్య. నెక్స్ట్ 34. మానవుల్లో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయడమే విద్య. మానవునిలో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయడమే విద్య అని ఎవరు నిర్వచించారు? ఆన్సర్ ఆప్షన్ బి స్వామి వివేకానంద. స్వామి వివేకానంద. 35. ప్రజల అవసరాలకు, ఆశయాలకు తగినట్లుగా ఉన్నదే అసలైన విద్య. ప్రజల అవసరాలకు, ఆశయాలకు తగినట్లుగా ఉన్నదే అసలైన విద్య అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి డిఎస్ కొఠారి. కొఠారి. 36. శీల నిర్మాణమే విద్య. శీల. ఆన్సర్ ఆప్షన్ సి స్వామి దయానంద సరస్వతి. స్వామి శీల. శీల నిర్మాణమే విద్య. స్వామి దయానంద సరస్వతి. 37. బుద్ధికి శిక్షణ ఇచ్చేది, హృదయాన్ని సంస్కరించేది, ఆత్మను క్రమశిక్షణలో పెట్టేది విద్య అని ఎవరు నిర్వచించారు? మరి ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్లో ఒక్కొక్క టాపిక్ని లేపేయడం జరుగుతుందండి మిత్రులు, గమనించండి. ఇలాగా ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్లో ఒక్కొక్క టాపిక్ని ఏరువేస్తూ ప్రతి చాప్టర్ని టచ్ చేయాలి అనేది నా కాన్సెప్ట్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి సర్వేపల్లి రాధాకృష్ణన్. 38. మెకాలే ప్రతిపాదనల్ని అనుసరించి 1844లో గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ హోర్డింగ్ ఉద్యోగ అవకాశాలను ఎవరికి మాత్రమే ఇవ్వాలని ఆదేశించాడు? మెకాలే ప్రతిపాదనలు అనుసరించండి. ఆన్సర్ ఆప్షన్ సి ఆంగ్ల భాషను అభ్యసించిన భారతీయులకు ఉద్యోగ అవకాశాలను వాళ్ళకే ఇవ్వాలని ప్రతిపాదించింది లార్డ్ హోర్డింగ్. 39. చార్లెస్ వుడ్ తాకీదు తన యొక్క నివేదికను సమర్పించిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 1854. 1854. భారతీయ విద్యా కమిషన్ 1964-66 అంటే కొఠారి కమిషన్కు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు? ఆన్సర్ ఆప్షన్ బి డాక్టర్ కొఠారి. డాక్టర్ కొఠారి. 41. కొఠారి కమిషన్ సూచించిన విద్యా నిర్మాణ స్వరూపం ఏది? విద్యా నిర్మాణ స్వరూపం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 10+2+3. కొఠారి వారిది 10+2+3. 42. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఏ సంవత్సరంలో నియమించబడింది?
ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఏ సంవత్సరంలో నియమించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి 1977. 1977. 43వది ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ సిఫార్సు చేసినటువంటి ముఖ్యమైన అంశాలలో ఒకటి ఏమిటి? ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఆన్సర్ ఆప్షన్ బి SUPW గురించి అండి. సాంఘికంగా ప్రయోజనం కలిగినటువంటి ఉత్పత్తిదాయక కృషి SUPW గురించి సిఫార్సు చేశారండి. ఎవరు? ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. నెక్స్ట్, జిల్లా విద్యా శిక్షణ సంస్థ అంటే డైట్ లను ఏ సిఫార్సుల మేరకు ప్రతి జిల్లాలో ప్రారంభించారు? అంటే డైట్లు అనేవి ఎవరి సిఫార్సుల మేరకు వచ్చాయి? ఆన్సర్ ఆప్షన్ సి జాతీయ విద్యా విధానం 1986, కార్యాచరణ పథకం POA 1992 దీని యొక్క సిఫార్సు మేరకు డైట్లు ఏర్పడ్డాయి. 45వది NCERT ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రాంతీయ విద్యా సంస్థలు ఏవి? NCERT ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రాంతీయ విద్యా సంస్థలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ సి 5 ప్రాంతీయ విద్యా సంస్థలు 5. మరి ఈ ప్రాంతీయ విద్యా సంస్థల గురించి తెలిస్తే కామెంట్ అయితే చేయండి. 46వది RIE అజ్మీర్ పరిధిలోకి రాని ప్రాంతం ఏది? పరిధిలోకి రాని ప్రాంతం ఆన్సర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్. నెక్స్ట్, మన రాష్ట్రంలో SCERT ఎక్కడ ఉంది? అంటే ఇది ఉమ్మడి రాష్ట్రం అండి. ఆన్సర్ ఆప్షన్ సి హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలో SCERT ఏ సంవత్సరం నుండి ఉనికిలోకి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి 2014 నుండి. తెలంగాణ రాష్ట్రంలో SCERT 2014 నుండి ఉనికిలోకి వచ్చింది. RMSA రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఏ విద్యా సంవత్సరంలో ప్రారంభించబడింది? RMSA ఏ విద్యా సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి 2009, 2010. నెక్స్ట్ 50 పెట్టండి. తెలుగుకు ద్విపదులను పరిచయం చేసింది ఎవరు? చాలా ఇంపార్టెంట్ పెట్టండి. తెలుగుకు ద్విపదులను పరిచయం చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి పాల్కురికి సోమన. తెలుగులో తొలి ద్విపద కావ్యం ఏది? తెలుగులో తొలి ద్విపద కావ్యం ఆన్సర్ ఆప్షన్ సి బసవ పురాణం. ఇక్కడ ద్విపద సోమన అండి. బసవ, ఇంకోటి బసవ, సోమన, ద్విపద అన్ని 3 అక్షరాలే అండి. అన్ని కూడా 3 అక్షరాలే. 52వది ప్రాస నియమం లేని ద్విపదను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి మంజరి ద్విపద అంటారండి. 53వది మంజరి ద్విపదతో రచన చేసిన మొదటివాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి శ్రీనాథుడు. మంజరి ద్విపదతో రచన చేసిన మొదటివాడు శ్రీనాథుడు. 54వది ఉపజాతులలో ప్రత్యేక లక్షణం కానిది ఏది? ఉపజాతులలో ప్రత్యేక లక్షణం కానిది ఆన్సర్ ఆప్షన్ డి ప్రాస నియమం ఉండటము అనేది ప్రత్యేక లక్షణం కాదండి ఉపజాతులలో. 55వది ఆట వెలది పాదాలలో మొదటి అక్షరాలకు
యతి మైత్రి చెల్లుతుందా? ఆట వెలది పాదాలలో మొదటి అక్షరాలకు యతి మైత్రి చెల్లుతుందా? ఆన్సర్ ఆప్షన్ ఏ చెల్లదు. చెల్లదు. 56. ఆట వెలదులకు ప్రసిద్ధి చెందిన శతకం ఏది? ఆట వెలదులకు ప్రసిద్ధి చెందిన శతకం. ఆన్సర్ ఆప్షన్ బి వేమన శతకం. వేమన శతకం. 57. సంస్కృతంలో హ్రస్వాక్షరాలు అంతంగా కలిగేవి ఏ లింగాలు? మరొకసారండి, సంస్కృతంలో హ్రస్వాక్షరాలు అంతంగా కలవి ఏ లింగాలు? ఆన్సర్ ఆప్షన్ సి పుంలింగాలు. పుంలింగాలు. 58. పురుషవాచక శబ్దాలను మరియు వారి గుణవాచకాలను కలిపేవి ఏ లింగాలు? పురుషవాచక శబ్దాలను మరియు వారి గుణవాచకాలను తెలిపేవి ఏ లింగాలు? ఆన్సర్ ఆప్షన్ సి మహద్వాచకము. మహద్వాచకము. 59. బహువచన రూపం రాస్తున్నప్పుడు ఏకవచనానికి లు ప్రత్యామ్నాయం చేరి బహువచనం ఏర్పడుతుంది. ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి పెన్ను, పెన్నులు. 60. హరికథ పుట్టిన రాష్ట్రం ఏది? హరికథ పుట్టిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్ర. హరికథ పుట్టిన రాష్ట్రం మహారాష్ట్ర. 61. హరికథ పితామహునిగా పేరొందిన వారు ఎవరు? హరికథ పితామహునిగా పేరొందిన వారు. ఆన్సర్ ఆప్షన్ బి ఆదిభట్ల నారాయణదాసు. హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు. 62. పకోడీ వర్ణన రాసిన కవి ఎవరు? పకోడీ గురించి వర్ణన రాసిన కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి చిలకమర్తి లక్ష్మీ నరసింహం. చిలకమర్తి. పకోడీ వర్ణన చిలక. 63. వీరబ్రహ్మం గారి జీవిత భాగస్వామి ఎవరు? వీరబ్రహ్మం గారి జీవిత భాగస్వామి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి గోవిందమ్మ. గోవిందమ్మ. 64. జానపద బ్రహ్మగా పేరు పొందిన వారు ఎవరు? జానపద బ్రహ్మ. ఆన్సర్ ఆప్షన్ బి నేదునూరి గంగాధరం. నేదునూరి గంగాధరం జానపద బ్రహ్మ. 65. గుర్రం జాషువా ఏ నాటకానికి రాసిన పద్యాలు విశిష్ట ఆదరణ పొందాయి? ఆన్సర్ ఆప్షన్ బి సత్య హరిశ్చంద్ర. సత్య హరిశ్చంద్ర. 66. ప్రపంచ శ్రామిక దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ శ్రామిక దినోత్సవం. ఆన్సర్ ఆప్షన్ సి మే 1, మేడే. 67. తలచినంతని తన్మయత్వము కలిగి తీపునందించు పియోస తెలుగు భాష. తలచినంతని తన్మయత్వము కలిగి తీపినందించు పీయూష తెలుగు భాష. ఈ పద్య పంక్తులు ఎవరివి? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ సత్యనారాయణ. 68. లేపాక్షి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్లో ఏ నెలలో నిర్వహిస్తారు? లేపాక్షి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్లో ఏ నెలలో నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి ఫిబ్రవరి మార్చిలలో. ఫిబ్రవరి మార్చిలలో. 69. మరి లేపాక్షి బసవయ్య విగ్రహం ఏ భంగిమలో ఉంటుంది?
ఆన్సర్ ఆప్షన్ సి, రిక్కించిన చెవులతో లేచి ఊరకబోవడానికి కాళ్ళను సరిచేసుకుంటున్నట్లుగా లేపాక్షి బసవయ్య విగ్రహం ఉంటుంది. 70. లేపాక్షి బసవయ్య లేచి రావయ్య, కైలాస శిఖరుల కదిలి రావయ్య అన్న ప్రసిద్ధ గేయ కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, అడవి బాపిరాజు. అడవి బాపిరాజు. 71. త్రిజట స్వప్నం పాఠ్యాంశం మొల్ల రాసిన రామాయణంలోని ఏ కాండ నుండి తీసుకోబడింది? మొల్ల రాసినటువంటి రామాయణంలోని ఏ కాండ నుండి తీసుకోబడింది? ఆన్సర్ ఆప్షన్ బి, సుందరాకాండ. ఆ పాఠం గురించి తెలిస్తే ఆ పాఠం ఎక్కడుంది, సో అది దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది, సుందరాకాండ. 72. ముక్కు సాయంతో పలికే అక్షరాలను ఏమంటారు? ముక్కు సాయంతో పలికే అక్షరాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, అనునాసికాలు. అనునాసికాలు. 73. సత్యం శంకరమంచి గారి జన్మస్థలం ఏది? సత్యం శంకరమంచి గారి జన్మస్థలం. ఆన్సర్ ఆప్షన్ బి, అమరావతి. అమరావతి. 74. తృప్తి పాఠ్యాంశం దేని నుండి తీసుకోబడింది? తృప్తి పాఠ్యాంశం దేని నుండి తీసుకోబడింది? ఆన్సర్ అమరావతి కథలు. తృప్తి అమరావతి. తృప్తి అమరావతి. తృప్తి పాఠ్యాంశం అమరావతి కథల నుండి తీసుకోబడింది. 75. క్రింది వాటిలో గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలకు సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ బి, అవి తేలికగా చిన్నవిగా ఉంటాయి. అవి తేలికగా చిన్నవిగా ఉంటాయి. 76. మానవుల ద్వారా విత్తనాల వ్యాప్తికి ఒక ఉదాహరణ. మానవుల ద్వారా విత్తనాల వ్యాప్తికి ఒక ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ సి, వరి, గోధుమ, మొక్కజొన్న. ఇవన్నీ కూడా మానవుల ద్వారా విత్తనాల వ్యాప్తి అనేది జరుగుతుంది. 77. కొబ్బరికాయ నీటిపై తేలుతూ ప్రయాణించడానికి కారణం? కొబ్బరికాయ నీటిపై తేలుతూ ప్రయాణించడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, దాని బాహ్య కవచములో గాలితో నిండినటువంటి ఖాళీ స్థలాలు ఉండడం వల్ల అవి నీటిపై తేలుతాయి. 78. జంతువుల ద్వారా విత్తనాల వ్యాప్తికి ఉదాహరణ కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, బెండ. మరి జామ, మరి కాకులు జంతువులు తింటాయి, టమాటా కూడా తింటాయండి, పిచ్చుకలు అవిని. మర్రి విత్తనాలు తింటాయి కాకులు, సో బెండ మాత్రమే కాదండి. 79. పండ్లు పేలడం వల్ల విత్తనాల వ్యాప్తికి ఉదాహరణ ఏది? పండ్లు పేలడం వల్ల విత్తనాల వ్యాప్తికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ సి, బఠానీ. బఠానీ. 80. కింది స్థాయి మొక్కల్లోని కాయ వంటి నిర్మాణాన్ని ఏమంటారు? కాయ వంటి నిర్మాణాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, గుళిక అంటామండి. గుళిక. 81. ద్రవీభవన స్థానం అంటే ఏమిటి? ద్రవీభవన స్థానం అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, వాతావరణ పీడనం వద్ద ఏ కనీస ఉష్ణోగ్రత వద్ద ఘన పదార్థం ద్రవంగా మారుతుందో ఆ ఉష్ణోగ్రతనే ద్రవంగా మారితే ద్రవీభవన స్థానం. 82. ఉష్ణోగ్రతకు SI ప్రమాణం ఏది? ఉష్ణోగ్రతకు. ఆన్సర్ ఆప్షన్ సి, కెల్విన్. కెల్విన్. 83. ద్రవీభవన గుప్తోష్ణం అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి,
వాతావరణ పీడనం ద్రవీభవన స్థానాల వద్ద 1 కిలోగ్రామ్ ఘన పదార్థం పూర్తిగా ద్రవంగా మారడానికి అవసరమయ్యే ఉష్ణశక్తినే ద్రవీభవన గుప్తోష్ణం అంటాము. 84వది 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఉన్న నీటిలోని కణాలకు ఉండే శక్తి అదే ఉష్ణోగ్రత వద్ద ఉన్న మంచులోని కణాల శక్తి కన్నా డాష్ ఉంటుంది, అంటే ఎక్కువగా తక్కువగా సమానంగా. ఆన్సర్ ఆప్షన్ బి ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. 85వది మరుగుస్థానం అంటే ఏమిటి? మరుగుస్థానం అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి వాతావరణ పీడనం వద్ద ద్రవాలు బాష్పంగా మారే ఉష్ణోగ్రత స్థానమే మరుగుస్థానం. 86వది మిల్క్ ఆఫ్ మెగ్నీషియంలో ఉండే క్షారం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి మెగ్నీషియం హైడ్రాక్సైడ్కి మరో పేరే మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అంటాము, అందులో ఉన్న క్షారాన్ని బట్టి. 87వది మెథైల్ ఆరెంజ్ ఆమ్ల మాధ్యమంలో ఏ రంగులో ఉంటుంది? మెథైల్ ఆరెంజ్ ఆమ్ల మాధ్యమంలో ఏ రంగులో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి ఎరుపు రంగులో ఉంటుంది, ఎరుపు రంగు. 88వది పుటాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబం ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? పుటాకార కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబం ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి పుటాకార కటకం కదా, గుర్తుపెట్టుకోండి. నిటారుగా ఉంటుంది, వస్తువు కంటే చిన్నది ఉంటుంది, మిథ్యా ప్రతిబింబం ఉంటుంది. పుటాకారం చిన్నది, పుటాకారం నిటారుగా ఉంటుంది. 89వది ఇంద్రధనుస్సులోని 7 రంగుల క్రమం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ విబ్జిఆర్. 95 7 రంగుల గల చక్రాన్ని వేగంగా తిప్పినప్పుడు అది ఏ రంగులో కనిపిస్తుంది? 7 రంగులు కలిగిన చక్రాన్ని వేగంగా తిప్పినప్పుడు అది ఏ రంగులో కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి తెలుపు రంగులో. 91వది కాంతి పరావర్తనం అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి కాంతి కిరణాలు ప్రయాణించుచున్న మార్గంలో ఎదురుగా ఉన్న వస్తువులు ఉపరితలంపై పతనమై తిరిగి వెనుకకు మరలమే కాంతి పరావర్తనం. 92వది పతన కోణము మరియు పరావర్తన కోణం మధ్య సంబంధం తెలిపే నియమం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి పతన కోణం అంటే యాంగిల్ ఐ ఎల్లప్పుడూ కూడా పరావర్తన కోణం అంటే యాంగిల్ ఆర్, రిఫ్లెక్షన్ కదా, పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది, అంటే యాంగిల్ ఐ యాంగిల్ ఆర్. 93వదండి సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబములో కుడి ఎడమలు తారుమారు అగుటను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ పార్శ్వ విలోమం. 94వది దృష్టిలోపం ఉన్న వారికి నోట్స్ రాసుకోవడానికి చదువుకోవడానికి ఉపయోగపడే స్పర్శ ఉపకరణాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి బ్రెయిలీ పలక పాలి. 95వది ఉష్ణం యొక్క సిజిఎస్ ప్రమాణం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి కెలోరీ. 96వది మానవ శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే థర్మామీటర్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి క్లినికల్ థర్మామీటర్. 97వది
గాలిలోని నీటి ఆవిరి శాతాన్ని ఏమంటారు? గాలిలోని నీటి ఆవిరి శాతాన్ని. ఆన్సర్ ఆప్షన్ బి ఆర్ద్రత. ఆర్ద్రత అంటారు. 98. కొవ్వొత్తి మండటానికి సహాయపడే గాలిలోని అంశం ఏది? గాలిలోని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఆక్సిజన్. కొవ్వొత్తి మండటానికి సహాయపడే గాలిలోని అంశం ఆక్సిజన్. 99. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఏ వాయువు గాలిలో కలవడం వల్ల జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి మిథైల్ ఐసోసైనైడ్. మిథైల్ ఐసోసైనైడ్. 100వ పెట్టండి. కృత్రిమ ఉపగ్రహాలను ఎవరు రూపొందించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ శాస్త్రవేత్తలు. 101. రాకెట్ ద్వారా తీసుకువెళ్ళబడి భూమి మరియు ఇతర సౌర వస్తువుల చుట్టూ కక్షలో ఉంచబడేది? ఆన్సర్ ఆప్షన్ బి ఉపగ్రహం. ఉపగ్రహం. 102. 102. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ఎక్కడి నుండి ప్రవేశపెడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి శ్రీహరికోట నుండి. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి. 103. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ ఎవరి జ్ఞాపకార్థం పేరు పెట్టబడింది? ఎవరి జ్ఞాపకార్థం? ఆన్సర్ ఆప్షన్ సి సతీష్ ధావన్. సతీష్ ధావన్. 104. మంగళయాన్ మార్స్ ఆర్బిటర్ మామ్ మిషన్ అంటే మామ్ అంగారక కక్షకు ఎప్పుడు చేరుకుంది? మంగళయాన్ అంగారక కక్షకు ఎప్పుడు చేరుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి 2014 సెప్టెంబర్ 24. 105. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి 27 రోజులు. 27 రోజులు. 106. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్. 107. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు? అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి రాకేష్ శర్మ. రాకేష్ శర్మ. 108. చంద్రయాన్ 1ను ఇస్రో ఎప్పుడు ప్రయోగించింది? చంద్రయాన్ 1ను ఇస్రో ఎప్పుడు ప్రయోగించింది? ఆన్సర్ ఆప్షన్ బి 2008 అక్టోబర్ 22. 2008 అక్టోబర్ 22. 109. చంద్రయాన్ 3 ప్రయోగం ఎప్పుడు జరిగింది? చంద్రయాన్ 3 ప్రయోగం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 2023 జూలై 14. 2023 జూలై 14. 110. పటాల తయారీలో ప్రక్షేపణ విధానమును ప్రక్షేపణ విధానమును ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి డచ్ కార్టోగ్రాఫర్ గెరార్డస్ మెర్కేటర్. గెరార్డస్ మెర్కేటస్ ప్రక్షేపణ విధానం. 111. భూమధ్య రేఖ లేదా ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం భూమధ్య రేఖకు ఇరువైపులా ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది? 0 degreesకి 5 degreesకి మధ్య ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య, 5-10క, 10కి 15క, 15కి 20క. ఆన్సర్
ఆప్షన్ బి 5 డిగ్రీలకి 10 డిగ్రీలకి మధ్య ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉందే భూమధ్య రేఖ. 112. అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో నివసించే ఆటవిక సమూహాలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి రెడ్ ఇండియన్లు. 113. కలివి కోడి అనే పక్షి జాతి జీవులు ఏ జిల్లాలోని శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో నివసిస్తున్నాయి? మరొకసారండి, కలివి కోడి అనే పక్షి జాతి జీవులు ఏ జిల్లాలోని శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో నివసిస్తున్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి వైఎస్ఆర్ కడప జిల్లా. కడప జిల్లా కలివికోడి. 114. కలివికోడిని అరుదైన జాతిగా ప్రకటించినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి IUCN. IUCN యొక్క ఫుల్ ఫామ్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. IUCN. 115. చెంచులు ఏ అడవులలో నివసిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి నల్లమల అడవులు. చెంచులు నల్లమల అడవులు. 116. ఈ క్రింది వానిలో అలోహ ఖనిజం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ఇనుము. ఇక్కడ సున్నపరాయి, మైకా, జిప్సం ఇవన్నీ కూడా అలోహ ఖనిజాలే. 117. పెట్రోలియము సహజ వాయువులను వెలికి తీయుటకు అనుసరించు విధానం ఏది? పెట్రోలియము సహజ వాయువులను వెలికి తీయుటకు అనుసరించు విధానము. ఆన్సర్ ఆప్షన్ సి డ్రిల్లింగ్. 118. సాధారణంగా లోహ ఖనిజాలు ఏ నిల్వల్లో ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ బి అగ్నిశిలలు, రూపాంతర శిలల్లో ఈ లోహ ఖనిజాలు ఎక్కువ ఉంటాయి. 119. ప్రపంచంలో ఇనుప ధాతు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఖండం ఏది? ఇనుప ధాతు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఖండం. ఆన్సర్ ఆప్షన్ సి ఐరోపా. 120. తగరం ఉత్పత్తిలో సగం పైగా ఉత్పత్తి చేయు ఖండం ఏది? తగరం. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆసియా తగరం. నెక్స్ట్ పెట్టండి, ఇక్ష్వాకుల యొక్క రాజధాని నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి విజయపురి. ఇక్ష్వాకులు విజయపురి. 122. పల్లవుల రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ సి కాంచీపురం. 123. విజయనగర రాజుల కాలంలో మలబార్ తీరంలో ప్రధాన ఓడరేవు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి కన్ననూర్. మరి ఈ వీడియోలో చివరి పెట్టండి. 124. ఇబన్ బటూటా ఏ దేశ యాత్రికుడు? ఆన్సర్ ఆప్షన్ సి మొరాకో. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.